నమస్తే. తెలంగాణలో బీసీల పరిస్థితి ఏంటి? 17 లోక్సభ స్థానాల్లో అన్ని పార్టీలు కూడా 60% ఉన్న బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చిందన్నది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడున్న ప్రభుత్వము, పోలీసింగు, వ్యవస్థ, పైసలు అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఇంకెక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ప్రజలకి. వీళ్ళు ఎన్ని టికెట్లు ఇస్తారో చూద్దామని. కానీ కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చింది కేవలం ఒక 3 స్థానాల్లో ఇచ్చింది. 3 స్థానాల్లో కూడా ఒకటి లింగాయత్ కమ్యూనిటీ. సరే, వాళ్ళకి ఎందుకు ఇచ్చారని అనట్లేదు కానీ బట్ మేజర్ కమ్యూనిటీస్లో కమ్యూనిటీకి ఇవ్వలేదు. ఇంకొకటి నీళ్ళ మధుకి ఇచ్చారు. అక్కడ గెలుస్తారా గెలవరా ట్రయాంగిల్ ఫైట్ అన్న ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకోటి సికింద్రాబాద్లో దానం నాగేందర్. ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. ఈ సిచ్యువేషన్లో జనం అడుగుతున్నది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అడుగుతున్నది, బీసీలు అడుగుతున్నది ఏంటంటే ఖమ్మం సీటు పెండింగ్లో ఉంది, కరీంనగర్ సీటు పెండింగ్లో ఉంది. ఇక్కడ బీసీలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేయరు? సరే, ఖమ్మంలో అయితే ఈజీగా గెలవచ్చు కదా. మనం మొన్నటిదాకా నల్గొండ, భువనగిరి గురించి మాట్లాడినాం. అక్కడ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే లేదు మేము ఎమ్మెల్యేల టికెట్లు మీకు ఇవ్వం, ఎంపీల టికెట్లు కూడా మీకు ఇవ్వం, ఉన్న 2 ఎంపీలు ఇద్దరికి రేట్లకే ఇచ్చేసారు. ఖమ్మంలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది. బట్టి విక్రమార్క భార్యకి ఇవ్వాలనా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్మునికి ఇవ్వాలనా, లేదు భట్టి సూచించిన రాయల నాగేశ్వరరావుకి ఇవ్వాలనా, ఆయన ఖమ్మనే, ఈమె ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి, లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రఘురామరెడ్డికి ఇవ్వాలనా, లేదు వీళ్ళిద్దరు కాదు అని అనుకుంటే తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్కి ఇవ్వాలనా, వాళ్ళు ఖమ్మ, లేదు మీరెవ్వరు మనం ముగ్గురం కొట్లాడడం ఎందుకు అని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సూచిస్తూ ఉన్నారు. పొంగులేటి రఘురామరెడ్డి పేరు, భట్టి విక్రమార్క నాగేశ్వరరావు పేరు, అండ్ తుమ్మల నాగేశ్వరరావు అండ్ రేవంత్ రెడ్డి ఏమో మండవ వెంకటేశ్వరరావు పేరు తీసుకొస్తున్నారు. ఆయనకి ఖమ్మం జిల్లాకు అసలు సంబంధమే లేదు. ఒకే ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే ఖమ్మ. ఎట్లయిపోయిందంటే ఖమ్మం జిల్లా మొత్తం మాదే అనుకునే లెవెల్లో ఈ ఖమ్మ రెడ్లు ఫిక్స్ అయిపోయినారు. ప్రజలు కాదు, నాయకులు. ఎంత దుర్మార్గం చూడండి. నాకు కొన్ని స్టాటిస్టిక్స్ ఈ మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే పార్టీకి సంబంధించిన పదవులు కూడా మొత్తం వాళ్ళకేనట. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఆయనే, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయనే, మహిళా ప్రెసిడెంట్ ఆయనే, జిల్లా ప్రెసిడెంట్ ఆయనే. ఖమ్మ హరే ఇంకా మొత్తం అది ఖమ్మం జిల్లాని అదే పేరు పెట్టి చెప్పేయండి, ఖమ్మ జిల్లా అని పెట్టండి, ఖమ్మ రెడ్డి జిల్లా అని పెట్టండి. ఖమ్మం జిల్లాకి ఎట్లాగో నల్గొండ జిల్లాకి రెడ్డి జిల్లా అని పేరు పెట్టమని చెప్పినాము, ఖమ్మం జిల్లాకి ఖమ్మ జిల్లా అని పేరు పెట్టండి. ఎంత దుర్మార్గమైన విషయమో చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఒక బీసీకి అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఎట్లాగో గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలమే ఎక్కువగా ఉన్నది, అక్కడ డౌట్ లేదు. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక బీసీకి అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో మీరు బలమైన ఓట్లు సాధించవచ్చు కదా. చూసిరా, మేము గెలిచే స్థానం బీసీలకు ఇస్తామని చెప్పొచ్చు కదా. నోనో, అట్లా చెప్పాం. సో మాదిగలు అడుగుతున్నారు, మీరు 3 మాదిగలకు ఎక్కడా ఇవ్వలేదు కదా, మరి అక్కడైనా ఇచ్చే ప్రయత్నం చేయండి, అదన్నా చేయండి. అది కూడా జయం. సో అందుకే ఈ ఖమ్మం జిల్లా రాజకీయాల గురించి మాట్లాడాలని నేను ఒక గెస్ట్ని తీసుకొచ్చా. ఆయన ఎడ్యుకేటెడ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఖమ్మం జిల్లాలో అండ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో ఎప్పుడో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి తన జర్నీ కొనసాగిస్తూ సంవత్సరాల తరబడి పార్టీలోనే ఉంటూ వస్తున్న లోకేష్ యాదవ్ ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. ఆయనది ఖమ్మం జిల్లా. నమస్తే లోకేష్ గారు. సో నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అవాస్తవాలు ఉన్నాయా? నేను చెప్పిన దాంట్లో మీరు నేను చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నారా? నేను మార్చేయమంటున్నా మీ జిల్లా పేరుని, ఇంకా అవసరం లేదని నాకు అనిపిస్తున్నది. అట్లా అంటే అలా ఏమో రాజకీయాల్లో మనం అంటే గత దశాబ్దాల కాలంగా చూస్తున్న క్రమంలో కొన్ని అవసరాల దృష్ట్యా కొంత సమీకరణాలు కొంత విధంగా జరుగుతుంది. సరే, కొంత బీసీలకి అన్యాయం జరిగిన మాట వాస్తవమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో జిల్లా పేరు మార్చడం అనేది అది కాదులే. కానీ కొంత ఇప్పుడున్న రాజకీయ సమీకరణలో కొంత బీసీలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. అక్కడ బీసీలకి ఎందుకంటే మేమంతా కూడా చదువు. బీసీ నాయకుడి పేరు చెప్పండి, పదవిలో ఉన్న బీసీ నాయకుడి పేరు. ఖమ్మం జిల్లాలో ఎవరు బీసీలకి ఏమి ఒక నాయకుడి పేరు చెప్పండి సార్. మీరు ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి. 3 జనరల్ స్థానాల్లో ఇద్దరు చౌదరీస్కి ఇచ్చారు, ఒకటి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చారు. మంత్రులు నెక్స్ట్ క్యాడర్ విషయానికి వద్దాం. నెక్స్ట్ క్యాడర్ ఎమ్మెల్యే కాకుండా మిగతా క్యాడర్ జెడ్పీ చైర్మన్లో లేకపోతే జెడ్పీటీసీలో సరే ఎక్కడైనా రిజర్వేషన్ ఉన్న దాంట్లో లోకల్ బాడీస్లో రిజర్వేషన్లో గెలిచి ఉండొచ్చాము గెలిస్తే. మంత్రులు కూడా ఇది ఒక చౌదరి, ఒక కమ్మ, ఒక రెడ్డి, ఎస్ఐ అంటే బట్టి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి. ఓకే.
తుమ్మల నాగేశ్వర గారు చౌదరి మరి ఎందుకు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు మీరు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన యూత్ ఏ కాంగ్రెస్ ఇయర్ లో స్టార్ట్ చేసిన జర్నీ? నేను స్టూడెంట్ లైఫ్ నుంచి నేను ఎన్ఎస్వై స్టార్ట్ బై రాజకీయాల్లోకి రావటమే నేను కాంగ్రెస్ ఫస్ట్ ఎన్ఎస్వై కానీ స్టార్టింగ్ విద్యార్థి దశ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా నాయకత్వం వహించాను. మీరు చూశారు కదా, మీరు ఎన్నో సందర్భాలు మీరు రావటం, మీ స్టూడియోలో కూడా నేను చాలా సార్లు వచ్చి మాట్లాడాను. ఈ సుదీర్ఘ ఈ ప్రయాణంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఒక క్రమశిక్షణతోటి రాజకీయాలు చేస్తున్నాం. మేము పంతు రాజకీయం వేరేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, ఈ వర్గాల యొక్క అభివృద్ధి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాల అభివృద్ధి కోసం తప్ప మేమేదో వచ్చి రాజకీయాలకు వచ్చి 100 కోట్లు సంపాదించి కాంట్రాక్ట్ చేసి మళ్ళీ 10 రంగంలో మారదామనే ఉద్దేశం మాకు ఎక్కడ లేదు. మేము ఏమని విజ్ఞప్తి చేస్తున్నామంటే, మాకు అవకాశం వచ్చింది, దశాబ్దాల కాలంగా మీ ఓట్లు వేసినాం మేము. ఇదే ఖమ్మం జిల్లా ఈ రాష్ట్రంలో ఎప్పుడు మాకు అవకాశం కలలేదు. స్వయాన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసినట్టు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఏం చెప్పారు వారు చేసి, ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది గొల్ల కులంలో ఉన్నారు, 18% మంది గొల్ల కులంలో చెప్పారు. మీరు చెప్పి లెక్కలేదు. ఆ లెక్కల ప్రకారం మాకు ఇవ్వండి, మా వాటా మాకేమని అడుగుతున్నాం మేము. నేను అడగట్లా, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. మా నాయకత్వం ఏం చెప్తున్నా, మా నాయకుడు ఏం చెప్తే చేస్తా. కానీ మా ప్రజలు కోరుకుంటున్నారు, మా ప్రజలు నాకు అవకాశం కల్పించింది. మా యువనాయకుడు మీ దాంట్లో పనిచేసిండు, దశాబ్దాల కాలంగా పనిచేస్తుండు, గత 24 సంవత్సరాలుగా కష్టాలు సుఖాలు బాధలు అనుభవిస్తూ పనిచేస్తున్నాం కాబట్టి అవకాశం ఇవ్వమంటున్నారు. వారి కోరిక మేరకు నేను అడుగుతున్నాను. ఈరోజు నాకు 100 ఫోన్లు నాకు వస్తున్నారు. మా గొల్లకుర్మలు, బీసీలు, మా బీసీ మీ తరపున బీసీ నాయకులందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా? 100% నేను మొత్తుకుంటున్నాను, మాకు అవకాశం కల్పించింది. ఒకసారి అవకాశం వాళ్ళే తనుకుంటున్నారు కదా, నా తమ్మునికి అని ఒక ఆయన, భార్యకి అని ఒక ఆయన, లేకపోతే నా వియ్యంకునికి ఒక ఆయన. అసలు మీకు మనకు ఎవరికి వద్దనుకుంటే బయట నుంచి ఇంకో జిల్లా నుంచి తీసుకురావాలని ఇంకొకరు. సరే, ఈ ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి తిప్పికొట్టాలి కదా, మీరు సైలెంట్ గా ఉండి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాము, పార్టీకి విధేయతగా పనిచేస్తున్నాం. నేను ఇంతవరకు నా రాజకీయ జీవితంలో ఒక్కరోజు కూడా పార్టీకి అగెనిస్ట్గా పనిచేసిన సందర్భాలు లేవు. పార్టీ క్రాస్ లైన్ దాటి మాట్లాడే సందర్భాలు లేవు. పార్టీకి విధేయంగా పనిచేస్తున్నాము. పార్టీ విత్ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో పార్టీ మమ్మల్ని గుర్తించాలా, మా కులం మా వర్గాలు కోరుకుంటాం మమ్మల్ని, మా బీసీ వర్గాలు మొత్తం మా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ గొల్లకుర్మకు సంబంధించిన 5 ఎమ్మెల్యేలు మొత్తాన్ని వాళ్ళు ఏమని అడుగుతున్నారు ఫోన్ చేసి, పార్టీ నమ్మి ఈరోజు పార్టీ నమ్మి ఓట్లు వేసినాం కదా, మా బొల్లమల్లని ఓడించినాం కదా, అక్కడ గెలిపించి మీ కాంగ్రెస్ గెలిపించినాం కదా, నాగరసాగర్లో మేము మా భగత్ రోడ్ వచ్చి మీ కాంగ్రెస్ గెలిపించినాం కదా, జయపాల్ యాదవ్ ఓడించి మీ కాంగ్రెస్ గెలిపించినాం కదా, నీకు ఇక్కడ షాదనగర్ అంజయ్ యాదవ్ ఓడించి కాంగ్రెస్ పార్టీలో గెలిపించినాం కదా. మేము ఓటేసి గెలిపించినా మీకు, ఓటేసి గెలిపిస్తే మా బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మేమంతా మేము దగ్గర పోవాలి, మాకు అపాయింట్మెంట్ అడుగుతున్నారు వాళ్ళు. మా గొల్లకుర్మకు సంబంధించిన వ్యక్తి 18% మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 40,000 నుంచి 60,000 మంది. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా, ఈ ప్రభుత్వం ఓడిపోవాలన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి కులం గొల్లకుర్మ. ఈ కులం కోరుకుంటుంది మాకు నాయకత్వం కావాలి, ఈ కులం కోరుకుంటుంది మాకు అవకాశం అని, ఈ కులం ప్రాధేయపడుతుంది మాకు ఒక అవకాశం అని చెప్పాలి, మా యువకులను ప్రోత్సహించమని ఈ కులం కోరుతుంది. వాళ్ళకి ఏ సమానం చెప్పాలి? ఓ పార్టీ కాదని చెప్పేది నా భావాన్ని నేను వ్యక్తపరిచేది పార్టీ నాయకుడు. నేను జన్మత కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఎప్పుడు ఈ పార్టీలో ఉంటాయి, ఈ పార్టీకి అగెన్స్ట్గా ఎప్పుడు పనిచేయను నేను. మా నాయకుడు రాహుల్ గాంధీ, ఇక్కడ మా నాయకులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పార్టీ విత్తుంది పార్టీలో పార్టీ నాయకత్వాలు బలపరుస్తూ ఈ వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పుడు పార్టీకి అగెన్స్ట్గా ఎప్పుడు మాట్లాడు. కానీ మా వర్గాలు ప్రాధాయపడుతున్నారు. అవకాశం వచ్చింది, అవకాశం మాకు కల్పించాడు. ఖమ్మం జిల్లాలో ఫోన్ చేయండి, అక్కడ ఖమ్మం జిల్లాలో 3 అడిగిన 2 నా పేరు చెప్తున్నారు. బీసీలు మొత్తం కూడా ఫ్లాషర్ చేశారు, 4 పేరు ఫ్లాషర్ చేస్తే ఆ ఫ్లాషర్లో బలంగా బీసీ వర్గాలు మొత్తం బీసీలకి అని చెప్పని బలంగా కోరుకున్నారు. దాదాపు 50% బీసీలేనా? 9 ఎన్ని లక్షల ఓట్లు? దాదాపు 9,40,000 ఓట్ల దాకా పైన పైచిలుకు ఉన్నాయి. దాంట్లో దాదాపు 60% బీసీలు ఉన్నారు కదా. కమ్మలు ఎంతమంది ఉంటారు? వాళ్ళ పర్సెంట్ తెలుసుగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా పర్సెంట్ కొద్దిగా ఎక్కువ. ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు అంటే రీజన్ ఏంటి? మొత్తం అసలు జిల్లానే మాది అనుకునేంత రేంజ్ లో ఎందుకు మారిపోయింది ఈక్వేషన్? వాళ్ళు చూపిస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటున్నారు? లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు అట్లా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఒకటి, అక్కడ మాకు ఆంధ్ర బోర్డర్ ఉంటాము, కొంత మాది తెలంగాణ ప్రాంతంలో కొంత వ్యవసాయపరంగా కొంత అభివృద్ధి చెందిన ప్రాంతం మాది. ఇక అక్కడ నుంచి అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది వలస వచ్చి
ఇక్కడ మా దగ్గర నివాసం ఏర్పాటు చేసుకుని కొంత ఆర్థికంగా సెటిల్ అయ్యారు కాబట్టి కొంత వాళ్ళు చదువుకొని కొంత ఫారిన్ పోవటము, కొంత ఆర్థికంగా దానికి అటు కొంత రాజకీయంగా చైతన్యవంతయ్యారు. అంతే. సరే ఓకే, వాళ్ళు కూడా కష్టపడ్డారు, ఆర్థికంగా కష్టపడ్డారు, వ్యవసాయం చేసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క సంపదను వృద్ధి చేసుకుంటూ వారు అభివృద్ధి అయిన క్రమంలో దాని తర్వాత వ్యాపారాలుగా పోవటం, ఫారిన్ పోవటము, దాని తర్వాత రాజకీయాల్లో రావటం. వాళ్ళు సహజంగా ఏంటి, ఫస్ట్ మన డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎవరైనా రాజకీయంగా అవకాశాలు చూస్తారు, రాజకీయ అవకాశం తర్వాత ఫారిన్ పోవటం, డబ్బు వ్యాపారాలు, బిజినెస్. ఆ క్రమంలో కొంత ఏంటంటే మా జిల్లా యొక్క అట్మాస్ఫియర్, ఆ యొక్క నైసర్గిక స్వరూపం డిఫరెంట్ కాబట్టి దానిలో భాగంగా కొంత ఆర్థికంగా సెటిల్ కావడం వల్ల సహజంగా దక్కాల్సిన వాటి కంటే ఎక్కువ దక్కింది అక్కడ. వారిని ఏదో మరి తప్పట్టేది అవసరం కూడా లేదు. నా వ్యక్తిగత ఫీలింగ్ అంటే వాళ్ళు తప్పట్టేది అవసరం లేదు కాబట్టి వారు ఆర్థికంగా సెటిల్ అయ్యారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు, అవకాశాలు ఇన్ని రోజులు కలిగినాయి. ఆ కలిగే క్రమంలో దాదాపు 25 సంవత్సరాల మీ జర్నీ, 24 సంవత్సరాలు, 24 సంవత్సరాల మీ జర్నీలో మీరు కనీసం పార్టీ పదవి కూడా ఎందుకు పొందలేకపోయారు? మీకు ఏం పార్టీ పదవి ఉంది ఇప్పుడు? పార్టీలో నేను పార్టీలో ఎన్ఎస్వై జనరల్ సెక్రటరీ చేసిన, యూత్ కాంగ్రెస్ చేసిన, కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ చేసిన, 12 సంవత్సరాలు అధికార ప్రతినిధి చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ప్రచార కమిటీ మెంబర్ కూడా, అదేవిధంగా స్ట్రాటజీ కమిటీ ఉన్నాను. అయితే ఇప్పుడు 2014, 2018 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ అడిగినాం మేము ఖమ్మం అసెంబ్లీ నుంచి. దాదాపుగా నాకు తెలిసి ఖమ్మం మేము మా కమ్యూనిటీ పరంగా కూడా మొత్తం సర్వే చేస్తే కూడా దాదాపు 62,000 ఓటర్స్ ఓన్లీ ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, యాదవ్స్ ఓట్లు. అదేవిధంగా బీసీలు 60% బీసీలు. ఇప్పుడు పార్టీ పదవుల్లో కూడా ఎందుకు బీసీలకి మరి ప్రాతినిధ్యం కల్పించలేకపోయారు? సరే, అది పెద్ద ఇది కాదు కదా, అక్కడ ఉన్న కొంత యాక్టివ్గా ఉన్న ఒక బీసీ నాయకుడిని తీసాను, ఒక సామాజిక సమీకరణాలలో భాగంగా ఒకటని ఇవ్వాలి కదా, మరి ఒక్కటి కూడా పార్టీ పదవుల్లో ఎందుకు లేదు? మీలాంటి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? చెప్తున్నాయి కదా, మన పార్టీలో ఐలిస్ట్ ఉన్నప్పుడు పార్టీలో ఏంటంటే పార్టీని క్వశ్చన్ చేయడం నడవదా? ఎవరు చెప్పినా అక్కడ ఇంకా వాళ్ళు చెప్పిందే రూల్, అట్లా ఏమీ ఉండదు, శాసనమా అట్లా అంటే వాళ్ళని ఇప్పుడు లేకపోతే ఎందుకు ఉంటుంది? అట్లా ఉండకూడదు కదా, శాసనాలు రూల్ అట్లా ఏముండదు. బట్టి గారు లేరు అక్కడ, బట్టి విక్రమార్క గారు. బట్టి గారు ఎందుకు రాయల నాగేశ్వరరావు పేరు సూచిస్తున్నారు? బీసీ పేరు చూపించవచ్చు కదా, మీరు బట్టి మనిషే కదా మీరు కూడా. నా పేరు చెప్తారు, ఎవరు చెప్పారు? బట్టి గారు నా పేరు చెప్పలేదు, ఎవరున్నారు? బట్టి గారు నా పేరు చెప్పారు కాబట్టి సీజన్ నా పేరు డిస్కషన్కి వచ్చింది కదా. ఖమ్మంలో ఫ్లాషర్ ఎడ జరిగింది, ఖమ్మంలో 4 పేరు ఫ్లాషర్ జరిగింది, బట్టి గారు చెప్పబట్టి నా పేరుకు పెట్టినారు, వెనక్కి దోచినారు. మళ్ళీ అట్లా రాయల నాగేశ్వరరావు పేరునే ఆయన చెప్పారు అన్నది మీడియాలో చేస్తున్నటువంటి ఊహాజనితమైన వార్త. సార్ బట్టి గారు చెప్పారా చెప్పలేదని నాకు తెలియదు కాబట్టి నా విషయంలో బట్టి గారు నేను గత 18 సంవత్సరాలు బట్టి గారితో జర్నీలో ఉన్నాను. నా విద్యార్థి దశ నుంచి మాకాడ సిద్ధారెడ్డి గారు 2004లో కేంద్ర మంత్రిగా ఉన్నారు రేణుకా చౌదరి. ఆ రోజు కూడా మేము బట్టి గారి నాయకత్వం బలపరిచినారు. వారు అప్పుడు పదవిలో లేరు ఇంకా అసలు. బట్టి గారు 2007లో బట్టి గారు ఎమ్మెల్సీ ఉన్నారు, 2007లో ఎమ్మెల్సీ అయ్యారు. అంతకుముందు నుంచి బట్టి గారితో మా జర్నీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా భావాలు ఏ విధంగా ఉన్నాయో, నేను ఏ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాను, ఈ సమాజంలో జరుగుతున్న అసమానతల పట్ల కానీ, సమాజంలో జరుగుతున్న రుగ్మతల పట్ల కానీ, సమాజ స్థాపన కోసం జరుగుతున్నటువంటి ప్రతి అంశంలో నేను ఏ విధంగా తాపత్రయపడుతున్నాను, నేను ఏ లక్ష్యం కోసం అయితే ఈ రాజకీయాల్లో పనిచేస్తున్నాను, అదే లక్ష్యం కోసం, అదే లక్ష్య సాధన కోసం బట్టి గారు రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఒక చదువుకుని ఒక నిజాం కాలేజీ లాంటి ఒక కళాశాలలో చదువుకొని, హాస్టల్స్లో చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడా రాజకీయాలు చేస్తున్న బట్టి గారు నా విషయంలో వేరే ఉండుకుంటారని అనుకోను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది అని చెప్పడానికి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, పొంగులేటి మంత్రి, భట్టి మంత్రి అదే ఖమ్మం జిల్లా నుంచి. సరే, ఆయన అంటే ఎస్సీ, ఎక్కడ ఎంపీ టికెట్ ఈమెరో రేణుకా చౌదరి గారికి మేము ఇవ్వలేము అన్న క్రమంలో, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారన్న క్రమంలో ఆమెకి రాజ్యసభ ఇచ్చి ఆమెని గౌరవించారు, రైట్? సో ఇంకా ఏమైనా పోస్టులు ఉంటే మళ్ళీ వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంది. మరి అట్లాంటి పోస్టులను కూడా కనీసం మీలాంటి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకే ఇచ్చినారంటే ఇంటెన్షన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇంకా మీరు ఇంకా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గానే మిమ్మల్ని పరిగణిస్తున్నారని మీరు ఎందుకు అనుకుంటలేరు? ఇంకా ఒకటండి, మనం దీంట్లో ఆలోచించేసిందంటే ఇప్పుడు మనం మీరన్న విధంగా ఒక కమ్మ కులాన్ని మనం ద్వేషించడానికి అవకాశం, ద్వేషించట్లేదు మనం, అంటే మనం మాట్లాడాలి. ఎందుకంటే కులంలో ఉన్న మాట్లాడుతున్నాం. పార్టీ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది, పార్టీ ఇస్తే తీసుకుంటారు తప్ప వాళ్ళు స్వతహాగా అయితే వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఇది పార్టీ డిసిషన్ అంతా కూడా పార్టీ నిర్ణయం కాబట్టి పార్టీ ఆలోచించేయాలి. పార్టీ ఎవరైతే పార్టీ ఉన్నారో, ఎవరైతే పార్టీలో ప్రధాన భూమిక పోషించి పార్టీలో డిక్టేటర్స్గా ఉన్నారో, పార్టీ విధానం అమలుపరిచే వ్యక్తులుగా బాధ్యతాయుతంగా వచ్చే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేయాల్సింది. కాబట్టి సరే వారికి అవకాశం వస్తుంది, వాళ్ళ అవకాశాలు మనం ఏం వద్దు అని అంటలా. ఇప్పుడు కూడా మీరు అడిగిన క్వశ్చన్లో ప్రతి దానికి కూడా నేను చెప్పే సమాధానం ఒకటి, కమ్మవారికి ఎందుకు ఇచ్చారో నేను క్వశ్చన్ చేయట్లా, వారికి ఇచ్చారు కానీ మాకు కూడా అవకాశం కల్పించారండి. నేను ఖమ్మం జిల్లాలో వారికి ఎందుకు ఇచ్చారని నేను అంటలా, మాకు కూడా అవకాశం కల్పించిందని అడుగుతున్నాను. నేను అట్లా మా వర్గాలు అడుగుతున్నాయి. ఇప్పుడు మా వర్గాలు, మా 60% ఉన్న బీసీలు, 18% ఉన్న గొల్ల కులములు
నన్ను అడుగుతున్నారు, నాకు 100 ఫోన్లు వస్తున్నాయి, మనకి అవకాశాలు అయ్యి మీ అందరూ మీకు ఓట్లు వేసినాం కదా, ఈ ప్రభుత్వంలో మా చెమట చుక్కలు మీ చెమట చుక్కలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి కదా, మేమందరం ఓట్లు వేసినాం. ఈ ప్రభుత్వంలో ఈ జెండాని రోడ్డు మీద పడేసిపోయారు. 10 సంవత్సరాల కింద ఈ జెండా దీన్ని దులిపి భుజాన్ని వేసుకొని ఫైట్ చేసిన కేసు తెలుసు కదా, మీకు తెలుసు కదా, మీరే కదా, అవును మీరు ఉన్నారు కదా, మీరంతా ప్రయత్నం చేశారు 10 సంవత్సరాల నుంచి. మేమంతా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేమంతా చేసినాము. అనుక్షణం కేసీఆర్ మేము గిరగిసి ఫైట్ చేసినాం కదా. అందుకని మేమంటాం అంటే అర్హత లేదా, చదువుకోలేదా, మాట్లాడే సామర్థ్యం లేదా, కొట్లాడే తెలివితేటలు లేవా, ఏమి లేవని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా ఏమంటానంటే నాకు అవకాశం కల్పించి మా వర్గాలు అడుగుతున్నాయి అంటారు. నేను మా పార్టీని డిమాండ్ చేయట్లేదు, మా పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా, మా వర్గాల తరపు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు అవకాశంగా స్వతహాగా నేను పార్టీని అడగట్లేదు. మా బట్టి గారినో లేకపోతే మా రేవంత్ రెడ్డి గారినో నేనేమి వారిని ఇప్పుడు కూడా అడగట్లేదు. వాళ్ళకి అన్నీ తెలుసు, సామాజిక న్యాయాన్ని అమలుపరుస్తారని నమ్మకం మాకు ఉంది. అందుకని వారి నాయకత్వం మేము పనిచేస్తున్నాము. కానీ మా వర్గాలు కోరుకుంటున్నాయి, మా బీసీ వర్గాలు ప్రాధేయపడుతున్నారు. ఏం లాభం అండి? ఇప్పుడు మీరు ఇంత పోరాటం తర్వాత ఒక ఏజ్కి వచ్చారు, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మనం కూడా వృద్ధాప్య దశలోకి పయనిస్తూ ఉంటాము ఎవరైనా సరే. ఇంకా ఇట్లాగే పార్టీ చెప్పింది కాబట్టి వింటున్నాం, పార్టీ చెప్పింది కాబట్టి వింటున్నాం అని చెప్పి మీరు బీసీలను మోసం చేస్తున్నట్టే కదా బీసీ నాయకులుగా ఒక రకంగా చెప్పాలంటే. ఎంతకాలం మీరు ఈ రకమైన వైఖరితో ముందుకెళ్తారు? జనం అనుకుంటారు, ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు, అరే ఇంకా చేస్తుంది ఇంకా ఇస్తారని మీరు ఎట్లా నమ్ముతున్నారయ్యా? తప్పే, వచ్చేయండి, రండి, తిరగబడండి, మాట్లాడండి, క్వశ్చన్ చేయండి అని అంటారు. మోసపోయిన మోసపోతున్నాం. ఇప్పుడు ఒకటి నమ్మకం అనేటటువంటి 3 అక్షరాలతో ప్రపంచం నడుస్తుంది. ఆ నమ్మకమే మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆ నమ్మకం మేము ప్రయాణం చేస్తున్నాం. మనం నమ్మకం నమ్మిన వ్యక్తి నిలువుని పెట్టి పొడిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నేను నేనేమంటానంటే 24 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అది. ఎన్ఎస్వి కానీ 2009 తెలంగాణ ఉద్యమం నాయకత్వం నుంచి 1870 కిలోమీటర్ పాదయాత్ర చేసిన. ఎంత? 1870 కిలోమీటర్ పాదయాత్ర. ఎవరెవరు కలిసి చేసినారు? మొత్తం మేము జేఏసీ మొత్తం నేను మేమంతా సుమ్మను, రాజారాం 1800 కిలోమీటర్స్ 1870 కిలోమీటర్ పాదయాత్ర. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ 2 భాగాలై ఉత్తర తెలంగాణ సుమ్మను వీళ్ళంతా ఇటు పోయారు, ఇటు దక్షిణ తెలంగాణ నేను కిషోరు మేమంతా ఇటు పోయినట్టు పిడమర్తలు మేమంతా. దాని తర్వాత సైకిల్ యాత్ర, బస్సు యాత్ర, దాని తర్వాత తెలంగాణ రావడం. 2014లో కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానం చేసి మీరంతా ఫైట్ చేశారు, కష్టపడ్డారు. సరే మీకు అవకాశాలు ఖమ్మం లాంటి ఏరియాలో ఆ రోజు టికెట్ అడిగే పరిస్థితి లేదు టీఆర్ఎస్ పార్టీ. నన్ను ఖమ్మం అసెంబ్లీ టికెట్గా నన్ను కేసీఆర్ గారు ఏ మాట కానీ వారు నన్ను అడిగిన మాట వాస్తవం. అడిగారా? ఆ రోజు అడిగారు పోటీ చేయమని. పిడమర్తలో చచ్చిపోయి నాకు ఖమ్మం అడిగితే కూడా నేను సున్నితంగా తిరస్కరించింది. ఎందుకోసం? పార్టీ కోసం. పార్టీ కట్టుబడి ఉన్నాం. పార్టీ గుర్తిస్తుంది మనకి అవకాశాలు. ఈరోజు వాళ్ళకి అవకాశం వచ్చింది, సుమన్కి అవకాశం వచ్చింది, అదే ఎర్రలసినికి అవకాశం వచ్చింది, మా మిత్రులు వీళ్ళంతా గ్యాదర్ కిషోర్కి అవకాశం వచ్చింది, పిడమర్తలకు అవకాశం వచ్చింది, రామ్మోహన్కి అవకాశం వచ్చింది. వాళ్ళందరూ ఈరోజు క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీని దాదాపుగా 20 మందికి అవకాశం కల్పించాడు. అదే గెలిసిన్కి ఏంది, బాలరాజ్ యాదవ్కి ఏంది అవకాశం మాకు అవకాశాలు వస్తాయని చెప్పి 10 సంవత్సరాలు మేము కష్టపడ్డాము. దెబ్బలు తిన్నామో తినలేదో మేము కష్టపడి నడి రోడ్డు మీద జెండా బలి పెట్టుకుని ఆ జెండాను బోధాన్ని వేసుకొని కష్టపడి ఫైట్ చేసిన చూసారు కదా మీరంతా. అవకాశాలు కల్పిస్తారని మేము ఫైట్ చేసినాం. అంతే తప్ప ఎక్కడ మమ్మల్ని చిన్న చూపు చూస్తారని మేము అనుకోలేదు. ఇప్పుడు కూడా మేము అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళు విస్మరించారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు అవకాశం కల్పించడం మేము అంటలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. వారి మీద పూర్తి విశ్వాసం ఉంది, వారు ఆలోచన చేస్తారని చెప్పి. ఇప్పుడు కూడా ఖమ్మం టికెట్ ఏమో రాదని అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా నాకు వస్తుందని నమ్మకం నేను ఉన్నా. మా జాతులంతా కూడా మా వర్గాలు మొత్తం ఎట్లయిపోయిందంటే విన్నబిలిటీ అన్నది ఒక కాన్సెప్ట్ అయిపోయింది. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఇవన్నీ పక్కకు పోయి ఎవరైతే గెలుపు ఉంటుందో ఆ గెలుపు గుర్రానికి టికెట్ అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయినారు. టోటల్ పొలిటికల్ నెంబర్ గేమ్ తప్ప ఇంకొకటి లేదు. మరి దాంట్లో ఏంటి విన్నబిలిటీ అంటే పైసలు. మరి ఇప్పుడు ఇవన్నీ ఈక్వేషన్స్ మళ్ళీ మిమ్మల్ని మీరు అడిగిరా, మిమ్మల్ని అడుగుతారు డబ్బులు ఉన్నాయా? ఆ రోజు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ డబ్బులు ఉన్నాయా, ఎంత పెట్టుకోగలుగుతావు? డబ్బులు ఉన్నాయనే మాట ఎప్పుడు అడగాలి? మమ్మల్ని పార్టీలో పనిచేస్తున్నప్పుడు అడగాలి. పార్టీలో పనిచేసి మేము ఫైట్ చేస్తున్నప్పుడు, ఈ జెండా మోస్తున్నప్పుడు రెడ్ రోడ్డు మొదలుపెట్టిపోయి బరుబాత్ జెండా మొదలుపెట్టి 10 సంవత్సరాలు ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా 100 కోట్ల రూపాయలు సంపాదించి కేసీఆర్ ఇక్కడ గులాంగిరి చేసి పార్టీలో పారిపోయారే. అప్పుడు జెండా బోధాన్ని ఎత్తుకొని ఫైట్ చేసినాయి. అప్పుడు అడగలేదు ఏ డబ్బులు ఉన్నాయి పార్టీ వచ్చినా నేను అడగాలి. మనమే సమాజం చెప్తామండి. ఆ రోజు నువ్వు కొట్లాడుతున్నప్పుడు, ఆ రోజు నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆ రోజు కేసీఆర్ మీద ఫైట్ చేస్తున్నప్పుడు, అదే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చూశారు కదా, నిరుద్యోగ సమస్యల మీద, టీఎస్పీఎస్సీ లీకేజీల మీద, అనేక రకాలైన ఉద్యోగ అవతవకల మీద, ప్రభుత్వ పథకాల మీద మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆ రోజు అడగాల, అరే మీరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు బాబు, మీకేం సంబంధం, ఎక్కడ డబ్బులు ఉన్నాయని అడిగితే 6 సమాధానం చెప్పేవాడు.
అంతా అయిపోయి ఈరోజు మా కాడికి వచ్చింది ఇక్కడ డబ్బులు అనేది మేము సమాధానం చెప్తాము. అది సమాధానం లేని క్వశ్చన్. అది ఆ క్వశ్చన్కి జవాబు ఉండదు. కానీ ఒక 2 జిల్లాలు అయితే తెలంగాణలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకటి ఉమ్మడి నల్గొండ, ఒకటి ఖమ్మం జిల్లా. సరే మహబూబ్ నగర్ రంగారెడ్డి ఇట్లాంటి జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో అయితే ముఖ్యంగా మీ పార్టీలో ఒక భయంకరమైన విధ్వంసమే ఉన్నది. అంటే దీన్ని ఛేదించడము, దీని నుంచి బయటపడడం అన్నది చాలా కష్టసాధ్యమైన పనిగా కనబడుతున్నది. సరే అది ప్రజలు అనుకుంటే ఒక మూమెంట్ వస్తే పెద్ద సమస్య కాదు, కానీ మరి ఈ ఇట్లా బయటపడతారని అనిపిస్తున్నదా మీలాంటి వాళ్ళకి? ఖచ్చితంగా మీ తర్వాతి జనరేషన్కో ఇప్పుడున్న మీలాంటి మీ తరం మన తరం లీడర్లు ఎవరైతే వాళ్ళకి న్యాయం జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరిగిద్దని నమ్మకం అయితే ఉంది. నమ్మకం నేను ఇందాక చెప్పాను కదా, నమ్మకం అనే మాటతో ప్రయాణం చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు నమ్మకం అనే మాటమే లేకపోతే దాదాపుగా 140 ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు తయారయ్యారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు అవకాశం కల్పించి చాలా మంది మంత్రులు కాపాడు. బీసీలు ఎంతమంది లీడర్ తయారు చేశారు కదా. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశంలో కొత్త వారిని సృష్టించి కల్పించాలి. మీరు ఇంత అడిగారు బాలకృష్ణకి ఆ రోజు ఏం డబ్బులు ఉన్నాయో చెప్పండి. పెద్దపల్లి ఎంపీగా ప్రయత్నం చేసినప్పుడు, పెద్దపల్లి ఎంపీగా బీఫార్మ్ ఇచ్చినప్పుడు అతని దగ్గర రూపాయి డబ్బులు కేసీఆర్ గారు అవకాశం గెలిపించి ఒక నాయకుడిని తయారు చేయలేదా? కిషోర్ దగ్గర ఏం డబ్బులు ఉన్నారు, భద్రామోహన్ దగ్గర ఏం డబ్బులు ఉన్నారు. కానీ విద్యార్థి నాయకులకు పనిచేస్తున్న క్రమంలో పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు డబ్బులు కాదు. ఇవాళ వ్యాపారం చేసి డబ్బులతో ఇవాళ వస్తారు. ఇక్కడ ఈ 10 సంవత్సరాలు ఇక్కడ అనుభవించి మళ్ళీ అధికారం రాగానే ఇంకో పార్టీ పోతాం. ఇట్లా వాళ్ళ పార్టీ అసెట్. మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఎట్లా చూస్తాం, మనం రకరకాల క్వాలిటీ ఎట్లా చూస్తాం అన్నీ చూస్తాం కదా. అట్లనే పార్టీలో కూడా క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ నాయకులు ఉండాలి. మాలాంటి క్వాలిటీ నాయకులు ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుంది. క్వాలిటీ నాయకులు ఉండాలి, దాంతోపాటు డబ్బు ఉండాలి. డబ్బు ఎంత ఉండాలి? కొంతవరకు మాత్రమే తప్ప పూర్తి డబ్బులు కూడా పార్టీ నష్టం జరుగుతుంది. అందుకోసం పార్టీకి పనిచేస్తున్నాం మేము. మా వర్గాలు కోరుకుంటున్నారు, రైట్ మాకు అది. మేము 18% మంది గొల్లకులు ఉన్న 60% మంది యాదవులు. ఓవరాల్ స్టేట్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది కదా, పెద్దగా చేంజ్ ఏం లేదు. 60% ఉన్న 50కి పైగా శాతం ఉన్న బీసీలకి ప్రాతినిధ్యం ఎక్కడ కనబడట్లేదు. సో మీలాంటి లీడర్లు దీని మీద ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఇది అంటే మేము ఒకటండి, మీ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి నేను క్రమశిక్షణతో పార్టీలో ఉన్నా కూడా, పార్టీలో బాధ్యత పదవులు ఉన్నా కూడా నేను మాట్లాడకూడదు. కానీ ఒక బీసీగా చెప్పాలంటే ఖచ్చితంగా ఒక విప్లవాత్మక మార్పు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు మన తాతలు మన ముత్తాతలు జెండాలు మోసి వాళ్ళ గోళ మొత్తం అరిగిపోయినాయి. దాని తర్వాత మన నాన్నలు మోసారు. అవును, మనం కూడా మోస్తే ఇక మన కొడుకులకి మోయడానికి వాళ్ళ దగ్గర ఓపిక కూడా లేదు. ఇక ఈ గ్లోబలైజేషన్లో ఇక వాళ్ళకి మోయడానికి ఓపిక కూడా లేదు. అందుకోసం ప్రజల్లో గుణాత్మక విప్లవాత్మక మార్పు వచ్చి ప్రశ్నించే తత్వం పెరగాల ప్రజల్లో. ఎప్పుడైతే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగిందో, నాకు చాలా మంది ఫోన్లో అడుగుతున్నారని, ఆ క్వశ్చన్ ఫోన్లో కాకుండా ప్రజల్లో అడిగే ప్రశ్నించే తత్వం రావాలి. ఆ తత్వం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతాయి. అందుకోసము ఈ ప్రభుత్వాలను కానీ, అదేవిధంగా ఈ ప్రతిపక్షాలు కానీ, ప్రభుత్వం కానీ, అధికార పక్షాలు ఉండడం కానీ, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఎవరైతే బాధ్యతాయుతంగా వ్యవహరించే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని అమలుపరుస్తూ జనాభా దామాషా ప్రకారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, 480 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ దేశంలో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా ఎంతో ఆ విధంగా ఆ వాటా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కానీ, ఉద్యోగ రిజర్వేషన్లు కానీ, బడ్జెట్లో కూడా ఆ వాటా ప్రకారం మేము ఇస్తాం. అందుకోసం ఏంటంటే అది అమలు చేసే క్రమంలో మా నాయకుడు యొక్క విధానాన్ని మేము అందిపుచ్చుకొని దానికోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ విధంగా ముందుకు పోతున్నాం. అది ఖచ్చితంగా ఆ కళ సాకారం అయితే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మీరు చూశారు, మీరే వచ్చారు పాదయాత్ర, బట్టి విక్రమార్క గారి పీపుల్స్ పార్టీ పాదయాత్ర ఇదే ఎండాకాలం. మార్చి 16 తారీఖు స్టార్ట్ అయ్యి జూలై 2వ తారీఖు దాదాపుగా 1360 కిలోమీటర్లు కంటిన్యూగా నేను ఉన్నా బట్టి గారితో. ఈ సంవత్సరం స్టార్టింగ్ ఎండింగ్ వరకు కంటిన్యూ ఉన్నా. ప్రతిరోజు బట్టి గారితో నడిచింది. నేను ఏమంటున్నానంటే ఈ సమాజంలో జరుగుతున్న అసమానతల పట్ల కానీ, ఇక్కడ జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆదివాసీ వర్గాలు జరుగుతున్నటువంటి వేక్షత కానీ, వారు జరుగుతున్నటువంటి కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ మొత్తం తెలుసుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వ ఏర్పాటులో బట్టి గారి పాదయాత్ర చాలా కీలకమైంది. మేము ఏమంటున్నామంటే కష్టపడే క్రమంలో మేమేదో ఉత్తగా మేము జనాభా లేరు, లేకపోతే చదువుకోలేదు, పార్టీలో పనిచేయలేదు, లేకపోతే బీసీ వర్గాలతో మాట్లాడేంటలా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలో ఉన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మా వర్గాలు కోరుకుంటున్నారు. మా బీసీ వర్గాలు మొత్తం బీసీ నాయకులు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది బీసీ నాయకులు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలో మాట్లాడుతూ అందరూ రిప్రజెంట్ చేస్తూ మా గురించి లోకేష్ యాదవ్ ఖమ్మం టికెట్ చెప్తున్నారు. వాళ్ళందరికీ మీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కులంలో కూడా చాలామంది మన ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు యాదవులు మొత్తం పార్టీలకు అతీతంగా, ఖమ్మం జిల్లాలో ఉన్న యాదవులు మొత్తం పార్టీలకు అతీతంగా నాకు ఫోన్ చేస్తున్నారు, నువ్వు టికెట్ తెచ్చుకో, మేము మొత్తం ఫైట్ చేసి నేను గెలిపించే బాధ్యత మా బుధలం వేసుకుంటాం. బీసీ నాయకులు మొత్తం చెప్తున్నారు, ఖమ్మంలో ఉన్న బీసీ నాయకులు మొత్తం. ఈరోజు బీసీలు 60% బీసీలు మొత్తం ఏమంటున్నారంటే, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మిగతా పార్టీలో ఉన్న బీసీలు కూడా ఏమంటారంటే, నువ్వు తెచ్చుకో, నీకు అవకాశం వచ్చి 99 మెట్లు ఎక్కిన ఒక మెట్టు దూరంలో ఉన్నావు, నువ్వు తెచ్చుకో,
నువ్వు తెచ్చుకుని మేము గెలిపించుకుంటాం. అవకాశం వచ్చింది మనకి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఖమ్మం జిల్లాలో మనకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం నిలబెట్టుకోను, ఏం చేస్తావు, టికెట్ తెచ్చుకో, నీకు నేను గెలిపించుకుంటాను. వాళ్ళందరూ అంత ఘనంగా, వాళ్ళు అంత ఉత్సాహంతో ముందుకు వస్తున్నప్పుడు పార్టీ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ లోకేష్ యాదవ్ గారు, ఆల్ ది బెస్ట్. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. సో అవకాశాలు తక్కువ ఉన్న పోరాటం చేయడం అయితే మీ ముందున్న కర్తవ్యం. సో ఈ ఫైట్ని ఇట్లాగే కంటిన్యూ చేయండి. ఖమ్మం జిల్లాలో మీ వాయిస్ని ఇంకా బలంగా బీసీల కోసం, ఈ బడుగు బలహీన బహుజన వర్గాల కోసం కేటాయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నామనంటే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కడా మీరు బీసీలకి టికెట్లు ఇచ్చిన ఆ 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గెలవగలిగే ఖచ్చితమైన స్థానం ఖమ్మం, నల్గొండ ఉంది. బట్ ఆ నల్గొండలో మీరు టికెట్ ఇవ్వలేదు, అది అయిపోయింది. సో ఇప్పుడు ఉన్న ఈ పెండింగ్ స్థానంలో ఖచ్చితంగా బీసీకి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నారు. పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.